అందరినీ స్వాగతం. లక్ష్యం సమాజం. మేడే అనగానే మనకందరూ తెలుసు, ఎండలో చెమట చెందిస్తూ కార్మికుల అందరూ కూడా మరి పనిచేసుకునే సందర్భంలో ఈరోజు పండుగ రోజు చేసుకుంటారు. వారి యొక్క హక్కుల కోసం ప్రపంచ కార్మిక దినోత్సవం సంబంధించుకుంటారు. మరి ఈరోజు హమాలి కార్మిక సంఘం ప్రెసిడెంట్ అమాలి శ్రీనివాస్ గారు ఉన్నారు, అదే మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ పల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే టీఆర్ఎస్పీ అశోక్ గౌడ్ గారు కూడా ఉన్నారు. వారంటే మనకు విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ రోజు అనగానే కార్మికులకు పండుగ రోజు, ఈ రోజు స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు అందరికీ నా తోటి కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. మేడే అనగానే మన గతంలో మన పూర్వీకులు కార్మిక నాయకులు కార్మికులందరూ కూడా ఉమ్మడిగా పోరాడి కార్మికుల హక్కులని సాధించిన దినంగా మనం ఈరోజు ఎంతో గొప్పగా పండగ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు 139వ మేడే ఉత్సవాల సందర్భంగా ఈరోజు అందరం కూడా ఈ కరోనా ఉన్నప్పటికీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం మనోధైర్యాన్ని పుణికిపుచ్చుకొని రాబోయే రోజుల్లో ఇంకిత ఉత్సాహంగా ముందుకెళ్ళి పనిచేయాలని చెప్పి పనిచేసి మన హక్కులు సాధించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వేతన సరళిలో మరి 18,000 కేటాయించాలని పోరాడుతున్నప్పటికీ కూడా కొంచెం అవలంబించట్లేదు అని తెలుస్తుంది. ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? మీ యొక్క అనుబంధ సంస్థ అయినట్టు మీ టీఆర్ఎస్ పార్టీతోటి ఇది వాస్తవం. కేంద్రం ఏదైతే ప్రకటిస్తూ ఉందో మిగతా రాష్ట్రాలు దాన్ని అవలంబించకపోవడం చాలా బాధాకరం. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కార్మికులంటే మా యొక్క సోదరులు మా కొడుకులతో సమానం అన్నట్టు విధంగా అందరినీ వాళ్ళ కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకి ఏది కావాలనో దాన్ని ఆలోచన చేసి అందరు ఇంప్లిమెంట్ చేసే మనసున్న మహారాజు మా కేసీఆర్ గారు మాకు ఉన్నారు. ఆయన పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. అదేవిధంగా ఈరోజు కష్టం చేసుకోవడమే కాదు, కష్టం దగ్గర ఫలితం ఇవ్వడం కూడా కేసీఆర్ గారు అది ముందుండి నడిపిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ మేము సివిల్ సప్లై అమాలి కార్మికులుగా కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులుగా కావచ్చు, వాటర్ వర్క్స్ కార్మికులుగా కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే అన్ని రంగాలను కూడా ఇవాళ ఎంతో ఉన్నతంగా వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆయన తీరుస్తున్న మహారాజుగా మేము ఆయనను కొలుస్తూ ఉన్నాం. మొత్తం మీద చూసినట్టయితే కార్మికులంతా ప్రపంచ కార్మికులంతా ఒకటే, కానీ ఇక్కడ ఒక సయోధ్య కూడా ఉంది. ఈ యొక్క మల్లాపూర్ డివిజన్లో చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఈ లోకల్ వాళ్లకు పని ఇవ్వకుండా బీహార్ నుంచి వచ్చిన వాళ్లకు తక్కువ వేతనంతో పని చేయించుకున్నారని ఒక నానుడు వినబడుతుంది. ఇది నిజమేనా? దీన్ని దృష్టిలో ఉపయోగించుకొని మీరు లోకల్ వాళ్లకు జాబ్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఎలా ముందుకెళ్తారు? ఇది కూడా వాస్తవమే, ఇది 100% వాస్తవము. ఇక్కడ వేరే స్టేట్ నుంచి వచ్చినట్టయితే బయట వ్యక్తులతో వాళ్ళకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనం ఎంత చెప్తే అంత విధంగా వాళ్ళు మనము పని చేయించుకొని వాళ్ళ శ్రమ దోపిడికి గురి చేస్తూ ఉన్నారు. అది మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగంగా వాళ్ళకి మేము తక్షణమే వాళ్ళ కంపెనీ వద్దకు వెళ్ళి వాళ్ళ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ఇక్కడ ఉన్న మా కేసీఆర్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నీ కూడా వాళ్ళకు ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా చూసే బాధ్యతగా మేము తీసుకుంటాం. కాబట్టి ఈ బయట స్టేట్ నుంచి వచ్చిన ఒరిస్సా కార్మికులు, జార్ఖండ్, అలాగే ఉత్తరప్రదేశ్ ఏ స్టేట్ నుంచి వచ్చినా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినట్టుంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టు తక్షణమే వాళ్ళ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి మాకు తెలంగాణలో ఏ విధంగా అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుందో అవి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ చిన్న కారణం చేత కాంట్రాక్ట్ ఉద్యోగం తీసుకొని ఈఎఫ్, ఈఎస్ఐ, పిఎఫ్, ఈఎస్ఐ వర్తించకుండా రాత్రికి పంపించే సందర్భాలు కూడా చాలా చూస్తున్నాం మనం. మరి వారికి ఖచ్చితంగా కూడా మరి ఈఎస్ఐ, పిఎఫ్ వర్తించాలంటే మీరు యొక్క పోరాటం ఎలా ఉధృతం చేస్తారు? తప్పకుండా ఈ కంపల్సరీ వర్క్ తీసుకున్న వెంటనే ఈఎస్ఐ అండ్ పిఎఫ్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి కార్మిక శాఖ చట్టాలు చెప్తా ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే కార్మిక శాఖ మంత్రిగా చామకూర మల్లారెడ్డి గారు ఉన్నారు, అలాగే మాకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఇట్లాంటి చట్టాలను పాటించినట్టయితే వాళ్లకు ఉన్న బెనిఫిట్స్ ఏవైతే అవి రద్దు చేస్తానని కూడా తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. అవి తక్షణమే ఇవ్వని వాళ్ళు ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేయలేని పక్షంలో మా టీఆర్ఎస్ పార్టీ కార్మిక యుగం తరఫున పోరాడి వాళ్ళకి అన్ని హక్కులను కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజల్లో కూడా ఒక నానుడి వినబడదు, మన ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే అణచివేసేది ప్రభుత్వం అని. మరి ఇలాగా ఉన్నటువంటి కార్మికులను మరి మీరు కార్మికులు అంటే దాదాపు ఇంతమంది కమ్యూనిస్టు, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అనుకునే వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ కూడా కార్మిక శాఖ అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసింది. మరి కార్మికులను ఎలా కాపాడుకునే అవకాశం ఉంది? తప్పుద్రో పోయి వాళ్ళంతా ఇదయ్యారు తప్పి వాళ్ళు తెలుసుకొని దాని తర్వాత తెలుసుకొని కేసీఆర్ గారు తప్పకుండా ఈ పని చేయండి, మీకు నేను భరోసాగా నా మీద భరోసా పెట్టండి, మీరు పని చేయండి, మీకు నేను బాధ్యతగా అన్నీ ఇప్పిస్తానని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పెడని చెవిన పెట్టి వేరే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు వెళ్ళి మోసపోయారు తప్ప కేసీఆర్ గారు ఎటువంటి మోసం చేసే వ్యక్తి కాదు. తద్వారా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమస్యలు తెలుసుకొని కూడా తక్షణమే పరిష్కరించిన వ్యక్తిగా మేము ఇవాళ కేసీఆర్ గారు
గారు యావత్ భారతదేశంలో అత్యున్నత ముఖ్యమంత్రిగా ఆయన కీర్తించబడతా ఉన్నాడు అని అంటే కార్మికుల పక్షపాతిగా ఉన్నాడు, కర్షకుల పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి దాన్ని వహించడానికి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు పూర్తిగా న్యాయం జరిగిందని సంబంధిత కార్మికులే ఆర్టీసీ కార్మికులకు చెప్తా ఉన్నారు. అది పబ్లిక్ మొత్తం ప్రపంచం మొత్తం చూసింది. ఇది ఆయన మంచితనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ లాక్డౌన్ సందర్భంగా భవన కార్మికులకు కూడా ఎన్నో ఫండ్స్ ఉన్నాయి, అవి వాళ్ళకు అందే విధంగా చేయట్లేదు అన్నట్టు కూడా వినబడుతుంది. ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? అది అంటా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులే కావచ్చు, లేకపోతే అసంఘటిత కార్మికులు అంటే అందరూ అందులో భాగంగానే వస్తారు. వారికి కూడా తక్షణమే వాళ్ళకు రైసే కానీ 1500 బియ్యమే కానీ, లేకపోతే వాళ్ళ కంపెనీలో ఉన్నారు, లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ ఎవరితో అయితే అసంఘటిత కార్మికులు అంటే ఇప్పుడు సెంటరింగ్ కార్మికులు కావచ్చు, మన మేస్త్రీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా వాళ్ళతో పని అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ద్వారా ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళని మీరు ఈ కరోనా టైంలో ఈ నెల రోజుల పాటు మీరు వాళ్ళతో వేతనంతో కూడుకున్న జీతాలు ఇవ్వమని చెప్పి కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు. గతంలో వాళ్ళతో పని చేయించుకొని మీరు బాగుపడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు పని ఇచ్చి పని లేకున్నా వాళ్ళకి భరోసానిచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పి అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో చెప్పారు. ఆ విధంగా ఎవరైనా పట్టించుకోకుండా అటువంటి సెంటరింగ్ కార్మికులే కావచ్చు, లేకపోతే మేస్త్రీలకే కావచ్చు, ఈ లేడీస్కే కావచ్చు, అసలు ఎవరైనా సరే వారి ద్వారా ఎవరైతే పని చేయించుకున్నారో వాళ్ళని పూర్తిగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ నెల రోజుల పాటు చూసుకునే బాధ్యత తీసుకోమని చెప్పి కేసీఆర్ గారు దృష్టి అట్లా ఎవరైనా చూసుకొని పక్షంలో అది మా దృష్టికి తీసుకొచ్చినైతే పోరాడి తప్పకుండా ఇప్పిస్తాం తప్ప ఎవరు ఎటువంటి భయభ్రాంతాలకు గురి కావద్దని మాత్రం ఈ సందర్భంగా మా కార్మిక విభాగం ద్వారా చెప్తా ఉన్నాం. చాలామంది చూస్తుంటాం భవన కార్మికులందరూ కూడా అనారోగ్యంగా ఏదో అపస్మరిక స్థితిలో చనిపోయే పరిస్థితులు చాలా ఉంటాయి. ఎందుకంటే పొద్దుకులు కూడా చేసేటటువంటి పని. వాళ్ళకి ఇన్సూరెన్స్ విషయంలో కొన్ని నాటకాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా దృష్టిలో తీసుకొని ఇన్సూరెన్స్ చేయించే విధంగా మీరు ఎలా ముందుకెళ్తారు? ఇది ఆల్రెడీ ఉన్నది. కొంతమంది ఇంప్లిమెంటేషన్ మాత్రమే చేసుకుంటలేరు. కార్మిక శాఖ చట్టాలు తీసుకొచ్చా ఉంది. అసంఘటిత కార్మికులు వాళ్ళ కూతురు పెళ్లి అయినా సరే, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగలేకున్నా సరే, లేదా అతను ఏదన్నా గాయపడి చనిపోయినా సరే అతనికి 5 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి చట్టాలు తెచ్చినారు. చట్టాలు ఉన్నాయి. దాన్ని వాళ్ళకు తెలియక అవగాహన లేక వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క చట్టాలను అందరూ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి 50 రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. అది కార్మిక శాఖ దగ్గరికి మన ఆర్టీసీ క్రాస్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు కనుక ఇన్సూరెన్స్ కడితే వాళ్ళతో పని చేయించుకొని ఇన్సూరెన్స్ కట్టినట్టయితే వాళ్ళకి అన్ని హక్కులు కూడా అందులో పొందుపరుచున్నాయి. కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రకంగా మే డే పురస్కరించింది రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరేం చెప్తారు? చాలా సంతోషం. ఇలా మేడే ఉత్సవాలు అంటే చాలా సంతోషంతో చేసుకోవాల్సిన ఉత్సవాలు. కానీ ఈ సంతోషం లేదు మనకు. కరోనా చేయబట్టి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి ఆ ఇబ్బందులు అనేటివి తొలగిపోతాయి. మనకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి మన అండదండగా ఉన్నారు. కాబట్టి మీరు దాన్ని నుంచి బయటపడి ఇంకెంత ఉత్తేజంతో 7 తారీఖు తర్వాత అందరు కూడా పనిలోకి వెళ్ళి పనులు చేసుకొని అందరు కూడా ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ నెల రోజుల పరిధిలో ఏమన్నా మీకు అన్యాయాలు జరిగినట్టుంటే మా దృష్టికి తీసుకొని రండి. సంబంధిత కంపెనీల ఓనర్ దగ్గరికి కానీ, లేకపోతే మీ మేస్త్రీల కాంట్రాక్టర్స్ దగ్గరికి కానివ్వండి, వేరే ఏది విధంగానైనా సరే మీకు అన్యాయం జరిగినట్టయితే మేము మా దృష్టికి తీసుకొస్తే మేము మా సంబంధిత మంత్రి గారి దృష్టికి, మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఆ సమస్యలను పరిష్కరించుకుందాం. అప్పటిదాకా మాత్రం మీరు ఎలాంటి భయబాధలకు గురి కావద్దు. ఈ రోజు కూడా స్వతంత్రంగా ఏదైతే మనకు మేడే ఉత్సవాలు ఉన్నాయో ఘనంగా జరుపుకోండి. మనం భయపడతా ఉంటే ఇంకా భయపడతాం. కాబట్టి ఆ భయాలను మీరు పక్కకు పెట్టి ఈరోజు మేడే ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదని మరి ఇప్పటివరకు మనకి అమాలి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విషయాలు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 18,000 ఇస్తున్నప్పటికీ కూడా అవి ఇంప్లిమెంటేషన్లో కొంచెం ఆజమాయిషీ ఉంది. మరి ఖచ్చితంగా కూడా భవన కార్మికులందరూ కూడా వాళ్ళందరి తరపున పోరాడి కావాల్సినటువంటి విషయాలను మేము తెలియజేస్తాం. చూస్తాం విత్ కెమెరామెన్ విజయరెడ్డితో మీ సురేష్ దండు.